ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ వేదికగా ఇటీవల జరిగిన సంఘటనలను, అక్కడ దృశ్యాలను మనం గమనిస్తే మనసు తీవ్రంగా కలిచివేస్తోంది. నిరసనల పేరిట, ఉద్యమాల పేరిట అక్కడ ఎలాంటి అరాచకాలు జరిగాయో యూట్యూబ్‌లోనూ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ వీడియోలు ఆధారాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ఆరోపణలు కావు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు. ఆ వీడియోలు చూస్తుంటే జరిగినది నిరసనలా లేదు. కొందరు వ్యక్తులు తమ మనసులో ఉన్న ద్వేషాన్ని, దేశం పట్ల తమకున్న విషాన్ని బయటపెట్టడానికి ఈ ఉద్యమాన్ని ఒక వేదికగా, ఒక అవకాశంగా వాడుకున్నారు. వీరి ప్రవర్తన బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఒకటే. వీళ్ళు ఈ దేశంలో ఉంటూనే ఈ దేశంలో అశాంతిని, అలజడిని సృష్టించాలని చూస్తున్నారు. భారత్‌లో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే ఇలాంటి అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో స్పష్టంగా కనిపిస్తున్న సాక్ష్యాధారాల ఆధారంగా ప్రతి ఒక్కరిని గుర్తించి పట్టుకోవాలి. అలానే వీరికి పడే శిక్ష ఎలా ఉండాలంటే చట్టపరంగా విచారణ జరిపి ఈ దేశంలో ఉండే అర్హతను కోల్పోయేలా వీరికి కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ సమగ్రతకు, ప్రశాంతతకు విఘాతం కలిగించే ఇలాంటి విష సంస్కృతికి ఈ భూమిపైన తావులేదు. వీరికి పడే శిక్ష రాబోయే తరాలకు ఒక హెచ్చరికలా మారాలి. ఈ వీడియోలన్నీ చూశాక నాకు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రేపు వైద్యులుగా మారి సమాజానికి, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన నీటి విద్యార్థుల లక్షణాలు ఇవేనా? వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉండాల్సిన క్రమశిక్షణ, సంస్కారం, నిగ్రహం ఏమైపోయాయి? రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, చండాలమైన చేష్టలకు పాల్పడటం, నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉండే లక్షణాలు ఇవేనా? భావి భారత వైద్యులుగా ఎదగాల్సిన వారి నుండి సమాజం కోరుకునే క్వాలిటీస్ ఇవేనా? అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు తెగబడ్డారు. మన దేశానికి రక్షణగా నిలిచే భారత సైన్యాన్ని, ఇండియన్ ఆర్మీని, మన రక్షణ వ్యవస్థను తీవ్రంగా కించపరుస్తూ మాట్లాడారు. అంతేకాదు తమ విధులను నిర్వహిస్తూ నిజాన్ని సమాజానికి చూపించడానికి వచ్చిన మహిళా రిపోర్టర్ పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తించారు. ఒక మహిళా పత్రిక విలేకరిపై అసభ్యంగా ప్రవర్తించడం, వారిని వేధించడం ఏ రకమైన నిరసన, ఏ రకమైన సంస్కృతి? ఒక పరీక్ష పేరు చెప్పి రోడ్డెక్కి ఆర్డర్లు పెట్టుకుని తింటూ శాంతి భద్రతలను పక్కకు పెట్టి బూతులు తిడుతూ హంగామా చేసిన ఈ గుంపు దేశంలో అంతకంటే దారుణాలు జరుగుతుంటే ఏమైపోయారు? ఢిల్లీలో లేదా దేశంలో ఆడబిడ్డలపై అత్యాచారం జరిగినప్పుడు, ఈవి టీజింగ్లు, బ్లాక్ మెయిలింగ్లు జరిగినప్పుడు మీ ఈ ఆవేశం ఏమైపోయింది? అప్పుడు రాని ఆవేశం, అప్పుడు లేవని గొంతుకలు, ఆడవారికి రక్షణగా నిలబడటానికి లేవని చేతులు ఈ రోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి, పోలీసులపై దాడులకు, మహిళా రిపోర్టర్ పై అసభ్యంగా ప్రవర్తనకు మాత్రం ఎలా లేస్తున్నాయి? యూట్యూబ్ లో సాక్ష్యాధారాలుగా ఉన్న ఈ వీడియోల్ని చూసి కూడా మనం ఊరుకుంటే దేశంలో శాంతి భద్రతలకు అర్థమే లేకుండా పోతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశాన్ని, సైన్యాన్ని తిట్టడం కాదు, అసభ్యకరంగా మాట్లాడడం అసలే కాదు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలకు పాల్పడిన వారిని వీడియో ఆధారాల ద్వారా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. నిరసనల పేరుతో వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలను మనం ఐక్యంగా తిప్పికొడదాం.